బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కామెడీ, ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ ఇంక రొటీన్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, దాంట్లో కూడా కామెడీ తీసుకొచ్చారు. మెయిన్గా వెన్నెల కిషోర్ గారు అండ్ సునీల్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. వెన్నెల కిషోర్ గారికి ఆయనకి మధ్యన కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. సత్య గారి కామెడీ బాగుంది, వైవా హర్ష కామెడీ. సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి, సో సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. సినిమా నాకైతే నచ్చింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్గా సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. హీరోయిన్స్ ఇద్దరు కూడా మంచి ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్. నేను మాస్ మహారాజాని ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసుకుని పోయినా భయ్యా, డిసప్పాయింట్ భయ్యా. 2 గంటల సినిమాకి భయ్యా, అంటే భార్య ఎక్స్ ఒకే ఆఫీస్లో ఉంటే అల్లరల్లని కామెడీ బాగుందనా, కానీ స్టోరీ ఎందుకు అన్నా మరి డైరెక్టర్ గారు అంత లెంత్ ఎందుకు ఇచ్చినో నాకైతే అర్థం కాలేనా. ఎందుకంటే మనం చాలా సినిమా చూసినా రొటీన్ స్టోరీ, అంటే చూసిన సినిమే కదా అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే అన్న, మన రవితేజ అన్న కామెడీ టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన డైలాగ్, అంటే డైరెక్టర్ ఇలా చెప్పి ఆ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. కానీ కొన్ని కామెడీ వర్కౌట్ కాదు. అసలు ఎందుకు పెట్టిండో ఏం చేసిండో నాకైతే అర్థం కాదు. కిషోర్ అంటే ఇప్పుడు కమెడియన్ ఉన్నా బ్రో, దాన్ని వాడుకునే విధానం ఉంటుంది కదా బ్రో, ఆ వాడుకునే విధానం నాకు నచ్చలేదు. స్టోరీ పరంగా అయితే ఓకే బ్రో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు. మెయిన్గా మాత్రం 2 హీరోయిన్లు పెట్టిన భయ, వాళ్ళిద్దరు హీరో వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం, ముగ్గురి కాంబినేషన్, ఆ సాంగు, ఆ డ్యాన్సు, ఆ డైలాగు వామ్మో హైలైట్ ఇచ్చిండు. మన రవితేజ గారు లాంగ్వేజ్ అంటేనే బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ని ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా డైరెక్టర్ ఒక మంచి కథాంశంతో, ఫ్యామిలీ రొమాంటిక్ అంటేనే క్యాజువల్గా ఎన్నో సినిమాలు చూస్తుంటాము. దీంట్లో కిస్టులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కామెడీ అయితే కనుక పెద్దపేట సత్య గారి కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ ఒక మంచి వినోదాన్ని అయితే కనుక మనకు స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ కూడా, సాంగ్స్ చాలా బాగున్నాయి. గ్లామర్ ప్రకారంగా కూడా ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటాపోటీగా మంచి నటాంశంతోనే కనబడ్డారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కనుక ఈ సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అదే ఒక వైఫ్ని చీట్ చేస్తూ ఇంకో అమ్మాయితో తిరుగుతుంటాడు. అది దాన్ని మేనేజ్ చేయలేక వస్తూ ఉంటాడు. లాస్ట్కి క్లైమాక్స్లో మళ్ళీ వైఫ్ దగ్గరికి పోతాడు. సేమ్ కామెడీ ఏమైనా ఉందా? అక్కడక్కడ కామెడీ వర్క్ అయింది, కానీ నాకు టోటల్ అంత ఎక్కువ వర్క్ కాలేదు. సినిమా కొంచెం హెడ్డెక్ వచ్చింది కదా లాస్ట్. ఎప్పుడెప్పుడు అయిపోతుంది సినిమా. 2 hours 20 minutes ఉన్నా తొందరగా ఫినిష్ చేస్తే అయిపోతుండే. రవితేజ మారాలంటావా? చాలా, అది ఎప్పుడు ప్రతి సినిమా నుంచి అదే చెప్తున్నాము, మారుతాడేమో అని. అసలు చేంజ్ అయితే లేడు. అది ప్రతి సినిమా నుంచి నాకు రవితేజని ఇష్టము, కానీ ఇలాంటి సినిమాలు ఇస్తున్నాడు ప్రతిసారి ఏదో చేంజ్ వస్తుంది అనుకుంటాం, కానీ అది మాత్రం చేంజ్ వస్తలేదు. అంతే, ఇప్పుడు ఆల్రెడీ మన చిరంజీవి సినిమా హిట్ అయిపోయింది. ఈ కాంపిటీషన్లో కష్టమైన సినిమా. ఇంకా రేపు నవీన సినిమా కూడా ఉంది అన్న. అది ఫైనల్గా నాకైతే నచ్చలేదన్న సినిమా.